యూరియా కోసం తెలంగాణలో రైతులు రామకోస పడుతురు కదా, ఎందుకు ఇస్తలేరని వ్యవసాయ ఆఫీసుల కాడికి పోయిన రైతులు సర్కార్ అధికారులను అడిగి కడిగేస్తుంటే మొన్నటికి మొన్న తెలంగాణ బీజేపీ పెబ్బ అయిన రామచంద్రరావు సార్ మాత్రము యూరియా ఇస్తున్నామని అంటున్నాడట. ఈ ముచ్చట ఎవరన్నారా అంటే చెప్తా పని. అయ్యా, వానలు పడుతున్నాయి, పంటలు వేసుకుంటున్నాము, యాళ్లకు యూరియా దొరకక మస్తా వస్తున్నది, ఈయండ్రి సారు అని అన్నదాతలు చెప్పులు లైన్ల పెట్టి ఆధారు కారట్లు సాలుపూత పెట్టి వానలు పడుతున్నా లెక్క చేయక శక్తిర్లు చేతుల పట్టుకొని చల్లటి సలిల రైతులు క్యూ లైన్ల నిలబడి యూరియా కోసము పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తున్నా మళ్ళీ సర్కారు ఇచ్చింది లేదా, రైతులు తీసుకున్నది లేదా. ఇంకా ఇయ్యని మందుబస్తాల గురించి పంటలు వేసుకోకముందే వానకాలం జొర్రంగానే వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ ఏమనే సాలినాన్ని యూరియా బస్తాలున్నాయి, స్టాకు కూడా గోడౌన్లలో వ్యవసాయ ఆఫీసులకు పంపుడే ఆలస్యమే లేదు, ముత్యమంతా ఆలస్యం కాకుండా అన్నదాతలు వేసుకొని పోవుడే అన్నట్టు చెప్పానా. రైతులు కూడా అట్లనే అనుకున్నారు, కానీ తుమ్మల సార్ చెప్పిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాకుంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ పెబ్బ రామచంద్రరావు సారేమో కేంద్రం నుంచి మేము ఆల్రెడీ యూరియా బస్తాలు పంపినాం, రాష్ట్ర సర్కారే ఇస్తలేదని అన్నాడట. అందుకే ఆయన అన్నది నిజం కాదు. సెంట్రల్ సర్కారు నుంచి రాకున్నా కేంద్ర సర్కారు ఇయ్యకున్నా తెలంగాణలో ఉన్న రైతులకు మందు బస్తాలు ఇచ్చిన మనుడు ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నాడు. అయ్యా, ఒకలేమో ఇస్తామనుడు, ఒకలేమో ఇస్తలేరు అనుడు, ఇట్లా ఎన్ని మాటలు చెప్పుకుంటా పొద్దుపోతారు. ఒక పని చేయరాదు, ఒక్క పారి ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఎప్పుడు ఇస్తారో ఇద్దరు ఒకటే పారి చెప్తే ఒడిచిపోయేదానికి ఇట్లా పొద్దుపోవుడు ఎంతవరకు మంచిగా అనిపిస్తున్నదో మీకే తెలవాలి అంటారు రెండు పార్టీల నాటకాలు నాలుకేలు మర్రేసే నాయకులను చూసినోళ్ళు.